వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు కూటమి సర్కార్ సమాయత్తమవుతోంది. ఈసారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సభకు వస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. వైసీపీ వర్గాలు మాత్రం హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష హోదాపై అనంతపురం సభలో తేల్చేశారు. విపక్ష హోదా మేమిస్తే వచ్చేది కాదని, అది ప్రజలు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే ఇండికేషన్స్ చంద్రబాబు ఇచ్చేసినట్టు అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒక సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చినట్లుగా 5 నిమిషాల సమయం ఇస్తామంటే తాము అసెంబ్లీకి వచ్చి ఉపయోగం ఏంటని జగన్ ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే మైకులు ఇవ్వని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే తమకు తగినంత సమయం దొరుకుతుందని, అప్పుడు ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో చర్చిస్తామంటున్నారు జగన్. ప్రజా సమస్యల మీద చర్చించేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జగన్ విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే విషయంలో తన వైఖరి ఏంటో జగన్ మొత్తానికి తేల్చేశారు. హోదా ఇస్తేనే వస్తామని, లేకుంటే రానని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. మరోవైపు హైకోర్టులో తాము ప్రతిపక్ష హోదా గురించి పిటిషన్ దాఖలు చేశామని, ప్రస్తుతం అది విచారణ దశలో ఉందని కూడా జగన్ చెబుతున్నారు. స్పీకర్ ఆఫీస్ ని ఈ విషయంలో కోర్టు వివరణ అడిగిందని, ముందు దానికి జవాబు చెప్పాలని జగన్ కోరారు. మొత్తం మీద తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని, లేకపోతే రాలేమంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్ అసెంబ్లీకి రాకుండా చూస్తున్న కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసెంబ్లీకి రాకుండా బయట రప్పారప్పా అని రంకెలు వేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడబోమన్నారు. ఇక్కడ ఉంది సిబిఎన్ పవన్ కళ్యాణ్ అని, అది గుర్తు పెట్టుకోవాలని వైసీపీని పరోక్షంగా హెచ్చరించారు చంద్రబాబు. సభకు వచ్చి సమస్యలపై చర్చిస్తే ఎవరేమిటో తెలుస్తుందన్నారు. అదేవిధంగా జగన్ కు తనదైన శైలిలో సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. ఎన్నికలప్పుడు సిద్ధం కాదు, ఇప్పుడు అసెంబ్లీకి రండి తేల్చుకుందామన్నారు. ప్రతిపక్ష హోదా అని మమ్మల్ని అడగడం కాదు, ప్రజలు మీకు ఇవ్వలేదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రావడం లేదని జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. మరోవైపు మెడికల్ కాలేజీ గురించి తెలియని లీడర్ మెడికల్ కాలేజీలపై కామెంట్స్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తానికి జగన్ ను ఎలాగైనా అసెంబ్లీకి రప్పించేందుకు కూటమి నేతలు ఎన్ని సవాళ్లు విసిరినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి వైసీపీ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో తమ స్టాండ్ ఏమైనా మార్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.